వాక్యాన్ని మనం గమనించినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అనంటే, ఈ గలతీలో ఉన్నటువంటి మనుషులందరితో మాట్లాడుతూ ఆయన రాసినటువంటి లేఖను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 3వ అధ్యాయం 12వ వచనంలోనికి వస్తే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఆ నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు చాలామందిని నీతిమంతులుగా తీర్చాడు. అసలు నీతిమంతుడు అంటే ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు ఈ గూగుల్ మీట్ పరిచర్యలో ఉంటున్నటువంటి మనము నీతిమంతులమా? ఎవరు మనము నీతిమంతులుగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? మన స్థితిగతులు ఎలాగున్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడంటే ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? ఒకటి, దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అసలు నీతిమంతుడు అనగా ఎవరు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళితే, ఒక ఆయన పేరు పరిసేయుడు, రెండవ ఆయన పేరు సుంకరి. ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మరి దేవుని మందిరములో నిల్చుండి, ప్రభువా, నేను అన్యాయస్తుడిని కాదు, చోరుని కాదు, దొంగను కాదు, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు స్తోత్రాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందిరములోనికి వెళ్ళి ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతడు నేను పాపినని ఎరిగాడు, నేను పాపములో ఉన్నాను కనుక దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అనేటువంటి ఆలోచనతో మరి దూరమున నిలుచున్నాడు. దేవుని మందిరం వైపు చూడడానికి, ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం సరిపోవడం లేదు. అయితే మరి రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా పాపినైనా నన్ను క్షమించు అన్నాడు. పాపినైనటువంటి నన్ను క్షమించు అని ఎప్పుడైతే దేవునిని అడిగాడో, అతడు కన్నులెత్తుటకు ధైర్యం సరిపోనటువంటి స్థితిలో పశ్చాత్తాపముతో తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధానములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విని అతనిని నీతిమంతుడిగా తీర్చాడు. ఈ నీతిమంతుడు వేరు, ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నటువంటి నీతిమంతుడు వేరు. ఇతనిని నీతిమంతుడిగా మరి దేవుడు తీర్చాడు. అసలు నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? ఇక్కడ ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కొర్నేలిని గురించి అపోస్తలు కార్యములో రాయబడినటువంటి అనుభవాలను మనం చూస్తే, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అనగా శతాధిపతి అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి 100 మంది సైనికులకు ఒక అధికారిగా ఉన్నటువంటి వాడు. అంటే ఈయన కింద 100 మంది సైనికులు ఉంటారు. ఈ సైన్యం మరి భటులు, వీళ్ళు ఈయన ఏది చెప్తారో దానినే వారు చేస్తారు. అయితే ఇతనిని గూర్చి దేవుని యొక్క వాక్యములో ఏం మాట్లాడుతున్నారు అనంటే, కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునిలో ఎదుగుతూ నిరంతరము తన జీవితములో, తన స్థితిగతిలో ఎలా జీవిస్తున్నాడు అనంటే, చూడండి, ఇతనిని గూర్చి మాట్లాడుతూ అంటాడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయువాడు అనంటే, అతడు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు
నీతిమంతుడు అనేటువంటి వ్యక్తి ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అతని జీవన విధానము, అతని యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని అతడు కలిగి ఉంటాడు. అతడు ఈ లోకములో పేదలను, విధవరాండ్రులను, దరిద్రులను, నిరుపేదలను, తన వస్త్రహీనులను, ఆహారం కొరకు ఎదురు చూసేటువంటి వారిని, వారందరినీ ప్రేమించి వారికి ఆహారం ఇస్తాడు నీతిమంతుడు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే నీతిమంతుడు అనేటువంటి మాట ఒక సాధారణమైన లోకస్తుడుగా జీవించే వాడికి వర్తించదు. నీతిమంతుడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, దేవునిలో విశ్వాసముతో జీవిస్తాడు, దేవునికి విధేయత కలిగినటువంటి స్థితిలో ఉంటాడు. రెండవది, ఈ లోకములో జీవించేటప్పుడు ఆ జీవన విధానములో అతడు నడవడిక, అతని ప్రవర్తన ఎలాగుంటుందయా అనంటే దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది. అతడు నడిచేటువంటి నడవడికలో, అతని ప్రవర్తనలో దేవునిని ఘనపరిచేటువంటిది, దేవునిని మహిమపరిచేటువంటి ఆలోచనే తప్ప తన్ను తాను ఎప్పుడు కూడా ఘనపరచుకునేటువంటి స్థితిలో ఉండడు నీతిమంతుడు. నీతిమంతుడు ఎలాగుంటాడయ్యానంటే ప్రజలందరి ఎడల జాలి కలిగినటువంటి స్థితిలో ఉంటాడు, ప్రజలందరి ఎడల ప్రేమను కలిగినటువంటి స్థితిలో ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ నీతిమంతుడు జీవించేటువంటి జీవన విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఫస్ట్ ఏం కలిగి ఉన్నాడు? దేవుని యందు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఏం భయం అంటే ఆదివారం రోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేటువంటి ఆ భక్తే మంది. మిగతా రోజుల్లో మనకు దేవుని యందు విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ప్రియమైనటువంటి వారలారా, చాలామంది ఒక ఆమెను గురించి ఎంత భక్తి పర్రాలో, ఎంత మంచి అమ్మ అనుకున్నారంట. మీకు ఒక సంఘటనను తెలియజేస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆమెంట ప్రతి ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళేదంట. తెల్లని వస్త్రములు కట్టుకుని చక్కగా మరి నగలు ధరించకుండా, ఏమి వేసుకోకుండా, మరి ఎప్పుడు తెల్లని వస్త్రం కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి అందరికంటే ముందుండి ప్రార్థన చేస్తుండేదంట. పాస్టర్ గారు ఏది చెప్పినా జవాబు ఇచ్చేదంట. మరి ప్రతి ఆదివారం దేవుని మందిరం, బుధవారం దేవుని మందిరానికి వెళ్ళేది. ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడికి వెళుతూ ఉండేది. అక్కడున్నటువంటి సంఘస్థులు, మరి అక్కడున్నటువంటి విశ్వాసులందరూ అనుకునేవాళ్ళంట, అబ్బాయి మీకు ఎంత భక్తో, ఎంత విశ్వాసమో, ఎంత దేవునిలో ఎదుగుతుందో అనుకునేటువంటి వారంట. సరేనని చెప్పి ఈమె విశ్వాసాన్ని చూసి, ఈమె భక్తిని చూసి దేవుని మందిరంలోనికి వెళితే కళ్ళు మూసుకొని తప్ప ఇంకా అటు ఇటు చూసేది ఉండదంట. మోకాళ్ళ మీదనే ఉండేదంట. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటునేదంట. దేవుని మందిరంలో వాక్యం చెప్తుంటే ఆసక్తిగా వింటుండేదంట. పాపం ఈమె ఎంత భక్తి పర్రాలో, ఎంత మంచామో అనుకొని పాస్టర్ గారు ఒకరోజు, అమ్మా మీ ఇంటికి వస్తాను, ప్రార్థన చేస్తాను, ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడని పాస్టర్ గారు చెప్పారట. సరేనని చెప్పి పాస్టర్ గారు చెప్పిన మాటకు ఈమె విని, సరే ఏదో ఒకరోజు పాస్టర్ గారు మన ఇంటికి వస్తారని చెప్పి అనుకున్నదంట. ఒకసారి పాస్టర్ గారు ఎందుకో సడన్గా దారిని వెళుతూ ఆమె దగ్గరకు వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి వద్దాం, మనం మాటిచ్చాం కదా, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుంది, విశ్వాసం వస్తుంది, ఆ చుట్టుపక్కల ఉన్న వారిని, అక్కడ ఉన్నటువంటి మనిషిని ఎంతో ప్రేమగా పలకరిస్తుందని వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తడదామని చూశాడట. లోపల విపరీతమైన అరుపులు వస్తున్నాయంట, కేకలు పెడుతున్నాడంట. ఎవరు? ఆమె భర్త. కేకలు పెడతా ఉంటే, ఏందబ్బా కేకలు పెడతా ఉంది ఇంట్లో అని తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తట్టంగానే ఎవరా అని ఆవేశం మీద తలుపు తీసిందంట. చేతిలో చేపర కట్ట ఉందంట. చేపర కట్ట తీసుకొని భర్తని విపరీతంగా కొడుతుందంట. భర్తను విపరీతంగా కొడుతుందంట. వెంట్రుకలు చెదిరిపోయి ఉన్నాయి, తర్వాత ఆ వస్త్రం అంతా ఊడిపోయిందంట. ఆ భర్తని
చితకబాదుతా ఉందంట చీపుర కట్ట తీసుకొని కదా, కనిపించేదానికి ఎలా కనపడుతుంది ఏమి. అప్పుడు ఆ పాస్టర్ చూసి ఆశ్చర్యపోయాడంట. ఈమెనా ప్రార్థన చేసేది, ఈమెనా వాక్యం చదివేది, ఈమెనా ప్రేమను గురించి మాట్లాడేది, ఈమెనా విశ్వాసంతో మరి దేవుని యందు మోకాళ్ళొంగేది అని ఆలోచన చేస్తే ఈమె ప్రవర్తనకును ఈమె చేసే పనులకు సంబంధం లేదట. చూడండి, భర్తనేం చేస్తుంది, ఏదో తప్పు చేశాడో ఏం చేశాడో తెలియదు కానీ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి చీపుర కట్టను తిరగేసి కొడుతూ ఉందట. ప్రేమైనటువంటి వారులారా, అలాంటి భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఈనాడు మన మందిరాల్లో ఉన్నారు. వీళ్ళు నీతిమంతులు అని మనం అనుకుంటున్నాం, కానీ నీతిమంతుడు అనేటువంటి వ్యక్తిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు అనగా దేవుని యందు విశ్వాసం ఉండి దేవుని అడుగు జాడల్లో నడిచేటువంటి వాడు ప్రతి పాపము నిమిత్తము, ప్రతి అపరాధము నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు.